అలాగే సెకండ్ క్వశ్చన్ ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్, మోస్ట్ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సో ఏంటది క్వశ్చను? సపోజ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ నాట్ an odd multiple of pi by 2, not an odd multiple of pi by 2. M is a non-zero real number such that m not equal to minus 1 and sin alpha plus beta by sin alpha minus beta is equal to 1 minus m by 1 plus m. Then prove that tan pi by 4 minus alpha is equal to, సరిపోదాం ఇక్కడ రాస్తున్నా, m into tan pi by 4 plus బీటా. ఇది ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ స్టార్ట్ చేసే ముందు మనం ఇచ్చిన పాయింట్లు ఏంటి, అసలు క్వశ్చన్ ఏంటి? సపోజ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ నాట్ అన్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2. ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2 అయితే ఏమవుతుంది? ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2 దగ్గర సైన్ ఏమవుతుంది? సైన్ 90, sin 1. అలాగే sin 270 ఎంత అవుతుంది? -1 అవుతుంది. అంతేనా? -1 అవుతుంది. ఇక్కడ -1 అయినప్పుడు ఏమవుతుందంటే ఇది అన్డిఫైన్డ్ అయిపోతుంది. సైన్ అనేది అన్డిఫైన్డ్ అయిపోతుంది, అంటే 0 అయింది అనుకోండి. ఆల్ఫా మైనస్ బీటా ఇది ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2 అయితే 0 అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంకోటి ఏంటంటే m ఈజ్ ఏ నాన్ జీరో రియల్ నెంబర్, 0 కాకూడదు, m 0 కాకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే m నాట్ ఈక్వల్ టు -1 అయితే ఇక్కడ ఏమవుతుంది చూడండి, 1 - 1 ఏమవుతుంది? 0 అయిపోతుంది, డినామినేటర్ 0 అవుతుంది. సో ఇది అన్డిఫైన్డ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అర్థమైందా? సో కాబట్టి ఏంటంటే ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ నాట్ అన్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2. ఆల్ఫా మైనస్ బీటా ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2 కాకూడదు. అండ్ m ఈజ్ ఎ నాన్ జీరో రియల్ నెంబర్ అయి ఉండాలి. 0 కాకుండా ఏదైనా రియల్ నెంబర్, నాన్ జీరో 0 కాకూడదు, అండ్ -1 కూడా కాకూడదు. ఆ రెండు నెంబర్స్ అయిన వల్ల ఏమవుతుందంటే ఈ ఫంక్షన్ అన్డిఫైన్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది జస్ట్ ఇందాకట్లాగా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? మనకి ఇచ్చింది ఏంటి? సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై సైన్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 - m by 1 plus m అని ఇచ్చాడు. దెన్ ప్రూవ్ దట్ tan pi by 4 minus alpha ఈజ్ ఈక్వల్ టు m into tan pi by 4 plus బీటా. ఇది ప్రూవ్ చేయాలి. గివెన్ దీన్ని యూజ్ చేసుకొని సైన్ ఆల్ఫా ప్లస్ బీటా సైన్ ఇది కాస్ క్వశ్చన్లో కాస్ ఇచ్చాడు, కాస్ ఆల్ఫా మైనస్ బీటా. కాస్ ఇది. అందుకే ఇక్కడ ఏమవుతుంది? ఆల్ఫా మైనస్ బీటా అనేది 0 ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2 అయితే ఏమవుతుందంటే డినామినేటర్ 0 అవుతుంది. సో ఇది ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2 కాకూడదు. ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2 దగ్గర కాస్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. సో అందుకని ఇది ఇచ్చాడన్నమాట, ఆల్ఫా మైనస్ బీటా నాట్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2 అని. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 1 - m by 1 plus m. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? క్వశ్చన్ క్లియర్ అయిందా? క్లియర్ అయితే ఇప్పుడు ఇలాగ మనకు రెండు రేషియోస్ ఇచ్చాడు అనుకోండి, త్రూ అవుట్ మ్యాథ్స్ మొత్తం మ్యాథ్స్ మొత్తానికి కూడా మనం ఒకటి స్ట్రైక్ అవ్వాలి. ఇది చూసిన వెంటనే దీన్ని ఒక సింప్లిఫై ఫామ్లోకి రాయాలన్నా మనకి నోన్ టర్మ్స్లోకి
కన్వర్ట్ చేసుకోవాలన్నా కానీ మనకు ఒక పద్ధతి ఉంది. అదేంటంటే కాంపోనెండో అండ్ డివిడెండో. కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ మనకు స్ట్రైక్ అవ్వాలి. రెండు రేషియోస్ ఇచ్చాడంటే ఈజ్ ఈక్వల్ టు, రేషియోస్ అంటే ఇదో రేషియో ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడంటే వీటికి మ్యాక్సిమం 99.9% ఆల్మోస్ట్ 100% మనకి స్ట్రైక్ అవ్వాల్సిన రూల్ ఏంటంటే కాంపోనెంట్ అండ్ డివిడెండో రూల్ మనకి స్ట్రైక్ అవ్వాలి. ఎందుకు అది అంటే మనకి ఇచ్చినట్టు దాన్ని ఒక సింప్లిఫై ఫామ్లోకి, అంటే మనకి ఒక నోన్ టర్మ్స్లో కన్వర్ట్ చేసుకోవడానికి అది మనకి యూజ్ అవుతుందన్నమాట. మరి ఏంటి కాంపోనెంట్ అండ్ డివిడెండో రూల్ అంటే ఏంటి? అదేంటి ఆల్రెడీ ఒకసారి కూడా చెప్పినాను దీన్ని. కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. కాంపోనెంట్ అండ్ డివిడెండో రూల్ ఏంటంటే ఆ రూల్ ఏం చెప్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు, అంటే ఒక రేషియో ఇచ్చాడు న్యూమరేటర్ బై డినామినేటర్. అలాగే ఇంకో ఫ్రాక్షన్ ఇచ్చాడు న్యూమరేటర్ బై డినామినేటర్. ఇది స్క్వేర్ కాదు ఆర్, ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయడానికి ఒక కాంపోనెంట్ అండ్ డివిడెండో రూల్ ప్రకారం దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ ఈ ఫ్రాక్షన్కి బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్, ఈ న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్, ఈ న్యూమరేటర్ మైనస్ డినామినేటర్, దీన్ని ఇలా రాసుకొచ్చి అలాగే ఈ రెండిటికి న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ ఇలా రాసుకుంటే, ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇచ్చినటువంటి క్వశ్చను సింప్లిఫై అయ్యే అవకాశాలు మ్యాక్సిమం ఉంటాయి. సో ఈ కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ ప్రకారం ఇది ఏంటో ఇది కూడా సేమ్ అదే. ఇది చేంజ్ అవ్వదు. ఇలా మార్చడం వల్ల, ఇలా రాయడం వల్ల ఇదేమి చేంజ్ అవ్వదు. దీని మీనింగ్ ఏంటో దీని మీనింగ్ అదే. సో దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు బై దిస్ కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్. దీన్ని కూడా నేను ఈ ఫామ్లో రాస్తున్నా. బై కాంపోనెంట్ అండ్ డివిడెండో రూల్. కాంపోనెంట్ అండ్ డివిడెండో దీన్ని ఎలా రాస్తున్నాను నేను? న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ అంటే సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై సైన్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ బీటా. అర్థమైంది? అది స్టెప్ అర్థం చేసుకునేది. తర్వాత ఇక్కడ న్యూమరేటర్ది డినామినేటర్ది కాబట్టి న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ 1 మైనస్ ఎం ప్లస్ 1 ప్లస్ ఎం బై 1 మైనస్ ఎం మైనస్ 1 ప్లస్ ఎం. ఓకేనా? ఇది ఇక్కడ ఏమవుతుంది దీని ఇక్కడ ఈ ఎమ్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 2 మిగులుతుంది. ఇక్కడ 1 మైనస్ ఎం మైనస్ 1 మైనస్ ఎం అంటే ఈ 1 ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ మైనస్ 2m మిగులుతుంది. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే ఇది మైనస్ 1/m. ఓకేనా? సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై సైన్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/m వచ్చింది మనకి. ఇక్కడ వరకు ఇది క్లియరా? సో దీన్ని నేనేం చేస్తానంటే క్రాస్ మల్టిప్లై చేసండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? దిస్ ఎంప్లాయిస్ m ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ అంటే మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ బీటా. దిస్ ఎంప్లాయిస్ m ఇంటూ సైన్ సి మైనస్ సైన్ డి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఫార్ములాస్ ఏమున్నాయి? ఈ రెండు సిమిలర్ టర్మ్స్ అయి ఉండాలి. ఇది సైన్లో ఉంటే ఇది సైన్లో ఉంటే మనకు ఫార్ములా ఉంది.
ఇది కాసు రెండు సైన్లో కానీ రెండు కాసుల్లో కానీ ఉంటే మనకు ఫార్ములా ఉన్నాయి. సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి మైనస్ సైన్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి, లేదంటే కాస్ సి మైనస్ కాస్ డి, వీటికి మాత్రమే మనకు ఫార్ములా ఉన్నాయి. కానీ ఒకటి సైన్ ఒకటి కాసు ఉంటే మనకు ఫార్ములా లేవు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇది సైన్లో ఉంది కదా, దీనిలో కూడా సైన్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఎలా కన్వర్ట్ చేయొచ్చు మనం? సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాసుని సైన్లోకి మార్చాలంటే 90 మైనస్ థీటా కింద రాయొచ్చు. సైన్ 90 మైనస్ థీటా అంటే π/2 మైనస్ ఇక్కడ థీటా అంటే ఆల్ఫా మైనస్ బీటా. ఆటోమేటిక్గా ఇది చూడండి 90 మైనస్ థీటా కింద రాస్తే సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా. సో దీన్ని మనం ఇలా సైన్లోకి కన్వర్ట్ చేసేయచ్చు. కన్వర్ట్ చేసాం, ఓకేనా? కన్వర్ట్ చేసిన తర్వాత ఏంటి? ఈజ్ ఈక్వల్ టు మైనస్ దీన్ని కూడా అంతే, సైన్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ దీన్ని కూడా కాస్ థీటాని సైన్ 90 మైనస్ π/2 మైనస్ ఆల్ఫా మైనస్ బీటా కింద రాసేసాం. ఓకే, ఇదే ప్రీసియస్ స్టెప్, చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది, ఓకేనా? ఇది m ఇంటూ ఇక్కడ చూడండి, ఇప్పుడు సైన్ సి ప్లస్ సైన్ డి ఫామ్లో ఉంది. సైన్ సి ప్లస్ సైన్ డి ఫామ్లో ఉంటే మనం దీనికి సైన్ సి ప్లస్ సైన్ డి ఫామ్లో అప్లై చేయొచ్చు కదా. అప్లై చేస్తే ఏమవుతుంది? ఇది సైన్ సి ప్లస్ సైన్ డికి 2 సైన్ సి ప్లస్ డి/2 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ π/2 మైనస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 సైన్ సి ప్లస్ డి/2 కాస్ సి మైనస్ డి/2 అంటే ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ π/2 మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా మొత్తానికి బై 2, ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఈ స్టెప్ ఇక్కడ రాస్తున్నా మైనస్ ఇది సైన్ సి మైనస్ సైన్ డి ఉంది కాబట్టి 2 కాస్ సి ప్లస్ డి/2 అంటే ఆల్ఫా ప్లస్ బీటా π/2 మైనస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 సైన్ ఏ మైనస్ బి/2 అంటే ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ π/2 మైనస్ ఆల్ఫా, ఇది ఆల్ఫా మైనస్, ఇది ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఇలా రాసుకోవచ్చు. దిస్ ఎంప్లాయిస్ m ఇంటూ 2 సైన్ ఏవేం క్యాన్సిల్ అవుతున్నాయి ఇక్కడ చూడండి, ఈ ప్లస్ ఆల్ఫా ఈ మైనస్ ఆల్ఫా. అలాగే ఇక్కడ బీటా మైనస్ ఇంటూ మైనస్ ఇస్తే ప్లస్ అయిపోతుంది కదా. ఒకసారి రాసుకుంటానంటే రాసుకోండి, బీటా ప్లస్ బీటా 2 బీటా అంతే 2 బీటా ప్లస్ π/2. జాగ్రత్తగా వేయండి, స్టెప్ చాలా చాలా జాగ్రత్తగా వేయాలి. కాస్ ఆఫ్ ఇక్కడ ఏం మిగులుతుంది మనకి? ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ బీటా ప్లస్ కాబట్టి ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. అంటే బీటా రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2 ఆల్ఫా మైనస్ π/2 ఇది మిగులుతుంది మనకి. ఓకేనా? π/2 ఒక 2 ఒకటి మిగులుతుంది, లాస్ట్లో కింద ఒక 2 మిగులుతుంది ఇక్కడ బై 2. ఈ 2 ఉంది కదా, ఈ 2 వస్తుంది ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ 2 కాస్, ఇక్కడ మళ్ళీ సేమ్ ఇదే టర్మ్ వస్తుంది చూడండి. ఈ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే 2 బీటా ప్లస్
π/2 ఇంటూ సైన్ ఇక్కడ 2 ఆల్ఫా మైనస్ π/2 మిగులుతుంది. ఇది యాక్చువల్గా మనం డైరెక్ట్గా వేసేయచ్చు క్యాన్సిల్ చేసి, బట్ ఏంటంటే మీకు అర్థం చేసుకోవడానికి ఇబ్బంది అవుద్దామని మళ్ళీ ఇంకో స్టెప్ వేయడం జరిగింది. సో m ఇంటూ ఇక్కడ ఎల్సిఎం చేసేస్తే ఏమవుతుంది, ఈ 2 4β ప్లస్ π/4 అయిపోతుంది. అంటే ఇది ఏమవుతుందంటే 2 సైన్ 4β ప్లస్ π/4 కాస్ 4 ఆల్ఫా మైనస్ π/4 ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, ఇది మైనస్ 2 కాస్ 4β ప్లస్ π/2 4 సైన్ 4 ఆల్ఫా మైనస్ π/4 ఇది మిగులుతుంది మనకు. ఓకేనా, దిస్ ఎంప్లాయిస్ ది m ఇంటూ 2 సైన్ 4 క్యాన్సిల్ అయిపోతే π/4 ప్లస్ π/4 ప్లస్ బీటా కాస్ ఇక్కడ కూడా కాసుల్లో కాస్ ఆఫ్ మైనస్ తోటి ఒక మైనస్ కామన్ తీసామనుకోండి, ఇది ఏమవుతుంది π/4 మైనస్ ఆల్ఫా అవుతుంది. ఒక మైనస్ కామన్ తీస్తే కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా అవుతుంది. కాబట్టి ఇది ముందు రాసి ఇది వెనక రాసిన ఇబ్బంది ఏం లేదు. ఇది ప్లస్ బీటా కింద రాసాం, ఇది మైనస్ ఆల్ఫా కింద రాసాం, ఇది ఏమి కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే కాసుల్లో కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా అవుతుంది కాబట్టి అది ఇబ్బంది లేదు. అలాగే ఇక్కడ ఏమవుతుంది, ఇది కాస్ థీటా 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఏమవుతుంది మైనస్ 2 కాస్ π/4 ముందు రాస్తా పర్లా, ఇది ప్లస్ కాబట్టి ముందు రాస్తాను, ఇది వెనక రాసిన ఇబ్బంది లేదు. π/4 ప్లస్ బీటా ఇంటూ ఇక్కడ సైన్లో మాత్రం దీన్ని ముందుకు తీసుకొని దీనికి వెనక్కి తీసుకొని ఒక మైనస్ వచ్చిందనుకోండి, సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా అవుతుంది. కాబట్టి ఇది మైనస్ రాయాలి. ఇక్కడ కాసుల్లో తేడా ఉండదు, బట్ సైన్లో మాత్రం ఒక సైన్ ఒక మైనస్ సైన్ బయటకు వస్తుంది, మైనస్ బయటకు వస్తుంది. సో ఇదేమవుతుంది, ఇది π/4 మైనస్ ఆల్ఫా. దిస్ ఎంప్లాయిస్ m ఇంటూ ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఇదేమవుతుంది π/4 ప్లస్ బీటా ఇంటూ కాస్ π/4 మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ π/4 ప్లస్ బీటా సైన్ π/4 మైనస్ ఆల్ఫా. ఇలా చేయండి. ఓకేనా, m సైన్ ఇది m ఇంటూ సైన్ π/4 ప్లస్ బీటా కాస్ π/4 మైనస్ ఆల్ఫా కాస్ π/4 ప్లస్ బీటా సైన్ π/4 మైనస్ ఆల్ఫా. ఇప్పుడు సిమిలర్ టైమ్స్ అన్ని ఒక వైపు తీసుకొచ్చేసాం అనుకోండి, ఇదేమవుతుంది, ఇది క్రిందకు వస్తుంది, ఇది దీని కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇదేమవుతుంది m సైన్ π/4 ప్లస్ బీటా. సిమిలర్ టైం తీసుకొచ్చేస్తున్నాం, π/4 ప్లస్ బీటా కదా, ఇది కాస్ π/4 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఇది సైన్ π/4 మైనస్ ఆల్ఫా బై ఇది కిందకు వచ్చేస్తే కాస్ π/4 మైనస్ ఆల్ఫా. దిస్ ఇంప్లైస్
దిస్ ఎంప్లాయిస్ ఇది సైన్ బై కాస్ tan కాబట్టి ఇది m tan π/4 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు tan π/4 మైనస్ ఆల్ఫా. ఇది ప్రూవ్ చేయమని హెన్స్ ప్రూవ్. అదేగా ప్రూవ్ చేయమన్నాడు మనకి m tan π/4 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు tan π/4 మైనస్ ఆల్ఫా అని ప్రూవ్ చేయమన్నాడు. అదే మనం ప్రూవ్ చేసాం. ఈ రెండు కూడా చాలా 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 ఇంపార్టెంట్ సమ్స్ ఐపీఈకి. ఓకేనా, బాగా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి చక్కగా నేర్చుకోండి. ఓకేనా, వీ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓకే.